భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులకు, ప్రజలకు నమస్కరిస్తూ, టీవీలో ప్రతిరోజు చూస్తున్నాం ధాన్యం నానిపోవడం, ధాన్యం కొనకపోవడం, కేంద్రం ప్రకటించిన రేట్లకు కూడా కొనకపోవడం, రైతులు చాలా అన్యాయం చేస్తున్నారు. మరి దీన్ని తక్షణమే కేంద్రం ప్రకటించిన ధరలకు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం మీద ప్రతి పంచాయతీలోనూ అక్కడ ఒడ్లు ఆరబోసుకోవడానికి గిడ్డంగులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళైనా కూడా రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. మరి 40 ఏళ్ల కిందటి నుంచి ఈరోజు పోల్చుకుంటే ఎన్నోసార్లు చెప్పాం. సుమారుగా భారతదేశం మొత్తం మీద 6 లక్షల మంది రైతులు చనిపోయినారు. ఈరోజు కూడా మొన్న తెలంగాణలో ఒక రైతు అయితే గుండెపోటుతో చనిపోయినాడు, తన ధాన్యం కొంటారో కొనరు అని. మరి అటువంటి రైతులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులు 65% ఉన్నారు భారతదేశం మొత్తం మీద. రైతులు కష్టపడి పంట పండిస్తేనే దేశం నడిచేది, దేశానికి రెవెన్యూ వచ్చేది. వందల రకాలుగా ట్యాక్స్ వస్తుందంటే కేవలం అది రైతుల నుంచే. కాబట్టి ఎందుకు రైతులను విస్మరిస్తున్నారు? 2-3 ఉండే % వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. 65% ఉండే రైతాంగానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 6 నెలలు రైతులు పంటలు పండికపోతే దేశం ఏం గతి అవుతుంది? మరి ఆలోచన చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వచ్చేట్లా చేయాలని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం. మరొకసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ఉదాహరణకి చెప్తున్నాను మీకు. ఎర్రగడ్డలు ఇప్పుడు రేట్ లేవు. కనీసం ₹40 రేటు ఉంటేనే రైతుకు గిట్టుబాటు ధర అవుతుంది. మరి ఆ విధంగా చేస్తేనే ప్రతి పంట కూడా రైతు బ్రతకగలుగుతాడు. ఉదాహరణకి 1968లో జీతం ₹100, బియ్యం ₹100. ఇప్పుడు బియ్యం ₹4000, జీతం 30,000 నుంచి లక్షలకు పోయింది. మరి ఏ విధంగా రైతు బ్రతకగలుగుతాడు? ఆలోచన చేయండి. కష్టపడే రైతన్నని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రైతులంతా ఏకమైతే ఈ దేశం నిలబడుతుందా? నిలబడదు. కాబట్టి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరేది ఒకటే, రైతుల తరఫున ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించండి. 600 రకాల రైతులు పంట పండిస్తున్నాడు. కాబట్టి ఈ బాధ్యత గవర్నమెంట్దే. ఎందుకంటే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది కేవలం రైతునిచ్చే. 65% ఉండే రైతాంగం ఇచ్చే ఈ దేశంలో పని కలుగుతూ ఉంది, ఫ్యాక్టరీలకి ఉపాధి కలుగుతుంది, వ్యాపారస్తులు బ్రతుకుతున్నారు, విదేశాలకు సరుకులు పంపిస్తున్నారు, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తూ ఉంది. మరి అటువంటి రైతుని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. అదే తరహాలోనే మరి గ్రామ స్థాయి అగ్రికల్చర్ వాలంటీర్లు ఏ గ్రామంలో ఏ పంట పెడుతున్నారు అనేది బేరుజు చేయాలి. అదంతా చేసి మండలాలకు పంపించాలి, మండలాల నుంచి జిల్లాలకు పంపించాలి, జిల్లాల నుంచి రాష్ట్రానికి పంపించాలి, రాష్ట్రాలన్నీ కేంద్రానికి ఇవ్వాలి. ఆ విధంగా చేస్తేనే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఏ మండలంలో ఏ పంట పెట్టాలా, ఏ జిల్లాలో ఏ పంట పెట్టాలా, ఏ రాష్ట్రంలో ఏ పంట పెట్టాలనేది అర్థమవుతుంది. కాబట్టి భారతదేశం అంతా ఒక యూనిట్గా తీసుకొని ఈ విధంగా చేయించగలిగితేనే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, లేకుంటే చాలా కష్టము. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు చేయాలి. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం కట్టించాలి. అదే మొన్న కోటంక, మర్తాడు ప్రాంతాల్లో కూడా చీనీ చెట్లకు నీళ్లు లేక పూర్తి చెట్లన్నీ నిండిపోయినాయి. మరి వాళ్ళకు నీళ్లు సప్లై చేయాలి. మరి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం కట్టించాలని చెప్పి ఎక్కడైనా సరే ఇవాళ కట్టించాలని చెప్పేసి కోరుతున్నాం. మొన్న ఒక రైతుతో మాట్లాడితే నాకు 15 ఎకరాల భూమి ఉంది, 1/2 ఎకరా కూడా నీళ్ళు కావడం లేదని చెప్తున్నాడు. ఎక్కడికి పోయినా కూడా నీళ్ళు లేవు. మొన్న బండ్లపల్లిలో విచారిస్తే కూడా నీళ్లు లేవు. కాబట్టి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వర్షాలు రావడం లేదు. మరి గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. టమాటాలకు మన కొద్దిగా ఏదో రేటు ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు అయితే ఉరివేయలేదు. అలా బేరుజు చేసుకోండి. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తేనే రైతు బ్రతకగలుగుతాడు. మీరు ఏ పంట చెప్తే ఆ పంట రైతులు పెడతారు. మీరు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు ఏ పంట అయినా కూడా రైతులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్లు చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి నీళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారు, అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి. ఏ స్టేట్కి పవర్ ఇవ్వద్దండి. ఇది మా యొక్క
భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మేము కమిటీ వాళ్ళు అధ్యక్షులు అంతా కలిసి మేము కోరుతున్నాం. కాబట్టి ఆ విధంగా చేయగలిగితేనే రైతులకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏ స్టేట్ కూడా పవర్ ఇవ్వద్దండి. ఎందుకంటే స్టేట్ కొట్లాడుకుంటూ ఉంటే మధ్యలో రైతులు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇది రెండు కోతుల కథలాగా కనపడుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి. మీరు ఏ స్టేట్కి పవర్ ఇవ్వద్దండి. ఏ స్టేట్కి పవర్ ఇచ్చినా కూడా నష్టపోయేది రైతులే. కాబట్టి రైతులు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశంలో ఈ దేశం నిలబడుతుంది. ప్రపంచానికే మన రైతులు ఆహారాన్ని అందించే వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. మరి అదేవిధంగా 50 ఏళ్ళు దాటిన ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే అప్పటికే 40 ఏళ్ళు కష్టపడించాడు రైతు. ఆడ మగ తేడా లేకుండా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా మనుషులు పుట్టక చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు 70లో వద్దంటే మనుషులు పుట్టేవాళ్ళు. ఇప్పుడు 143 కోట్ల జనాభా భారతదేశంలో మనుషులు పుట్టడం లేదు. కాబట్టి ఆలోచన చేసి ఇది 20 సంవత్సరాల కిందట చేసింది పోయిన గవర్నమెంట్